నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాష్ట్ర వ్యాప్తంగా చౌక దుకాణాలు పునః ప్రారంభం. పండుగ వాతావరణంలో సరుకుల పంపిణీ. పీడ విరగడ ఏడాది పేరుతో ఈ నెల 4న జనసేన వేడుకలు. దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని మనోహర్ పిలుపు. అనంత జిల్లాలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతల హత్యాయత్నం. కత్తులతో దాడి చేయడంతో మనోజ్కు తీవ్ర గాయాలు. పాకిస్తాన్ గూఢచర్యం కేసులో దేశవ్యాప్తంగా ఎన్ఐఏ తనిఖీలు. అనుమానితుల నుంచి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, రహస్య పత్రాలు స్వాధీనం. మే నెలలో 16.4% పెరిగిన జీఎస్టీ వసూళ్లు. 2,12,100 కోట్లు వచ్చినట్లు కేంద్రం వెల్లడి. ఈశాన్య రాష్ట్రాల్ని ముంచెత్తిన వరదలు. కొండచర్యలు విరిగిపడి 30 మంది మృతి. రాష్ట్రంలో రేషన్ దుకాణాల్లో సరుకుల పంపిణీ పండుగ వాతావరణంలో సాగింది. చౌక ధరల దుకాణాల్ని పునః ప్రారంభించిన ప్రజాప్రతినిధులు లబ్దిదారులకు సరుకులు అందించారు. వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి పంపిణీ చేశారు. నెలలో 15 రోజుల పాటు ఉదయం, సాయంత్రం సరుకులు తీసుకునే వెసులుబాటు ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది. నేరుగా సరుకులు అందించడంపై లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాల్లో తొలి రోజు సరుకులు పంపిణీ చేశారు. పిఠాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గంలో రేషన్ దుకాణాన్ని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పునః ప్రారంభించారు. ప్రతి నెల 1 నుంచి 15వ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు చౌక ధరల దుకాణాలు తెరిచి ఉంటాయని మంత్రి మనోహర్ అన్నారు. 65 ఏళ్లు పైబడిన వారికి, దివ్యాంగులకు ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. పటిష్టంగా ఉన్న వ్యవస్థని, దశాబ్దాల కాలంగా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూ ఉన్న ఈ రేషన్ షాపుల్ని దురుద్దేశంతో రద్దు చేసి ఎండియు వ్యాన్లు తీసుకొచ్చి దాదాపు 1700 కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రానికి ఎంతో నష్టం కలిగించారు. ఈ 29,000 రేషన్ షాపులు ప్రతిరోజు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు 4ంటికి ఓపెన్ చేసుకుని సాయంత్రం 8 వరకు కార్డుదారులు అందరికీ కూడా అందుబాటులో ఉంటారు. 65 సంవత్సరాలు నిండిన వృద్ధులు ఉన్నారు, ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంటికే వెళ్లి డెలివరీ చేసేటట్టు 5వ తారీఖు లోపే ప్రతి రేషన్ షాప్ నుంచి ఆ కార్యక్రమం ప్రారంభిస్తాం. సత్యసాయి జిల్లా పెనుకొండలో మంత్రి సవిత వృద్ధుల ఇంటి వద్దకు వెళ్లి సరుకులు అందజేశారు. కర్నూలు నరసింహారావుపేటలో రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీని మంత్రి టీజీ భరత్ ప్రారంభించారు. రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేలా డిపోల్లోనే సరుకులు అందిస్తున్నామని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, మంత్రి నిమ్మల రామానాయుడు రేషన్ దుకాణాలను ప్రారంభించి మహిళా కార్డుదారులకు బియ్యం, చీరలు అందించారు. వైసీపీ తప్పుడు విధానాల వల్ల ప్రజలకు సరిగా రేషన్ అందేది కాదన్న మంత్రి దుర్గేష్, ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని రేషన్ పంపిణీలో మార్పులు తెచ్చామన్నారు. మన్యం జిల్లా సాలూరులో రేషన్ డిపో ద్వారా సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి సంధ్యారాణి శ్రీకారం చుట్టారు. మీకు నచ్చినటువంటి సమయంలో, నచ్చినటువంటి రోజున రేషన్ షాప్కి వెళ్ళొచ్చు. ఖచ్చితంగా ప్రతి 500 కార్డులకి ఒక్కొక్క రేషన్ షాప్ ఉంటుంది. ఎవరైతే రేషన్ షాప్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఎక్కడ కూడా తూకాల్లో గానీ ఇతరత్ర గానీ ఎక్కడ కూడా డిఫరెన్స్ లేకుండా, ఎక్కడ కూడా చిన్న కంప్లైంట్ లేకుండా వాళ్ళకి అందజేసి వాళ్ళ అభిమానాన్ని మీరందరూ కూడా చూరగానాలని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రజల కోసం పనిచేయాలి, ప్రజల అవసరాలు గమనించాలి, ప్రజలకు ఏదైతే మంచిదో అదే చేయాలనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ప్రభుత్వం ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వాలు. ఏదైనా ప్రజల డబ్బు కొట్టేయాలి, ప్రభుత్వం డబ్బు లేపేయాలి, దాచేసుకోవాలనే ఆలోచన ఉండే పేరుతో కొత్త స్కీములు ప్రవేశపెట్టింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. సత్యసాయి జిల్లా కదిరిలో ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చౌక ధరల దుకాణాన్ని ప్రారంభించి లబ్దిదారులకు సరుకులు అందజేశారు. పుట్టపర్తి నియోజకవర్గం కొత్త చెరువు బీసీ కాలనీలో వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి రేషన్ అందించారు. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ బాగుందని కర్నూలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ షాపుల ద్వారా వచ్చే నెల నుంచి రాగులు, జొన్నలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని పౌర సరఫరాల సంస్థ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ మనజీర్ జిలానీ సమూన్ ఒంగోలులో అన్నారు. మంగళగిరిలోని ఆంజనేయ కాలనీలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి, వైద్య సేవల మౌలిక వస్తుల కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాస్ ప్రారంభించి నిత్యావసర సరుకుల్ని అందజేశారు. తాడేపల్లి, దుగ్గిరాల మండలాల్లోని
68 రేషన్ దుకాణాల్లో కూటమి నేతలు ప్రజలకు సరుకులను పంపిణీ చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో రేషన్ పంపిణీని ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే రేషన్ సరఫరా చేస్తామంటూ గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఎమ్మెల్యేలు నజీర్ అహ్మద్, గళ్లా మాధవి గుంటూరులో మండిపడ్డారు. కృష్ణా జిల్లా గుడివాడలో 60 ఏళ్లు దాటిన వృద్ధులు, వికలాంగుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సరుకులు అందజేశారు. ఏలూరు జిల్లా భీమడోలు, చేబ్రోలులో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు రేషన్ దుకాణాల్ని పునః ప్రారంభించారు. ఏలూరులో రేషన్ షాపుల్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి సరుకులు ఎప్పుడు వచ్చాయనే వివరాలు ప్రజలకు తెలిసేలా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తామన్నారు. జంగారెడ్డిగూడెం మండలంలో చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ రేషన్ దుకాణాల్ని ప్రారంభించారు. విశాఖ గాజువాకలో రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. పేద ప్రజలకు సక్రమంగా, సకాలంలో నిత్యావసరాలు అందేలా చూడటమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు గోపాలపట్నంలోని ఇందిరానగర్ కాలనీలో పేదలకు రేషన్ సరుకుల్ని అందించారు. అనకాపల్లి జిల్లా పాయకారోపేటలో చౌక దుకాణాలని కూటమి నేతలు పునః ప్రారంభించారు. నక్కపల్లి మండలం గొడిచెర్లలో రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్ ఆధ్వర్యంలో రేషన్ డిపోను ప్రారంభించి వినియోగదారులకు సరుకులు పంపిణీ చేశారు. రేషన్ డిపోల్లో నాణ్యమైన బియ్యం, పంచదార, కందిపప్పు అందించడంపై కార్డుదారులు హర్షం వ్యక్తం చేశారు. ఇది వరకు వ్యాన్ ద్వారా ఇచ్చినప్పుడు మేము చాలా ఇబ్బంది ఫేస్ చేసాం. వెయిట్ అయ్యానికి వ్యాన్ వచ్చేదో మాకు తెలిసేది కాదు. మేము ఆ టైంలో ఆఫీస్లో ఉండటం జరిగేది. మళ్ళీ ఆ వ్యాన్ ఎక్కడ ఉందనేది చెకింగ్ చేసుకుంటూ వేరే సందుల్లో తిరగడం సరిపోయేది. ఇప్పుడు ఒక డీలర్ దగ్గర అనేది ఒక ప్లేస్ అనేది ఫిక్స్ చేశారు కాబట్టి మనకు నచ్చిన టైంలో, మనకు కుదిరిన టైంలో వచ్చి ఆ బియ్యం తీసుకుని హ్యాపీగా వెళ్ళొచ్చు. మేము పనులకు పోతాము, పనులు చేసుకుని అప్పుడు వాళ్ళు వచ్చి ఇంట్లో ముద్ర పోయి అంటారు, వెళ్ళిపోతారు. మేము ఇప్పుడు ఇట్లా వేస్తే మేము టైం చూసుకొని వచ్చి తీసుకుపోతాం. ఇది 15వ తారీఖు వరకు ఇస్తారు కాబట్టి మేము ఎనీ టైం రావచ్చు. వ్యాన్ అనుకోండి అదే రోజు వచ్చేసి వెళ్ళిపోతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, మళ్ళీ ఒక టైంకి రాదు. అనంతపురం జిల్లాలో టీడీపీ కార్యకర్తపై వైసీపీ నేతలు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడు పెద్దపప్పూరు మండలం తిమ్మిన చెరువుకు చెందిన మనోజ్పై అదే ప్రాంతానికి చెందిన వైసీపీ నేతలు డ్రైవర్ రాజు తన సోదరుడితో కలిసి కత్తులతో దాడి చేశాడు. ఈ దాడిలో మనోజ్ తీవ్రంగా గాయపడ్డాడు. మద్యం మత్తులు ఇరు వర్గాల మధ్య తీవ్రస్థాయిలో దాడి జరిగినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన మనోజ్ను స్థానికులు తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మనోజ్ను ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం కోసం మనోజ్ను అనంతపురం తరలించారు. ఘటనపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మైలవరంలో ఓ మాజీ మంత్రి ఇంట్లో శుభకార్యానికి వచ్చిన జగన్ను చూసి వైసీపీ వాళ్లు చేసిన పిచ్చి చేష్టల్ని మంత్రి లోకేష్ ఖండించారు. వైసీపీ రౌడీయిజం మారలేదంటూ మండిపడ్డారు. ఏ ముహూర్తాన సైకో అని పెట్టామో ఆ పేరును సార్థకం చేసుకోవడానికి నిరంతరం పనిచేస్తూనే ఉంటారని ఎద్దేవా చేశారు. నాటికి నేటికి ఎప్పటికీ అదొక సైకో పార్టీ అని విమర్శించారు. చిన్నపిల్లోడి నుంచి సైకిల్ లాక్కొని దాన్ని తొక్కుతూ విరక్కొడుతూ వాళ్లు చేస్తున్న వికృత చేష్టల్ని సమాజం అర్థం చేసుకోవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వానికి ఏడాదైన సందర్భంగా ఈ నెల 4న వేడుకలు జరపాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో జనసేన నాయకులు, కార్యకర్తలతో మంత్రి సమావేశమయ్యారు. సుపరిపాలనకు ఏడాది పేరుతో సంక్రాంతి, దీపావళి కలిపి చేసుకుందామని కార్యకర్తలకు చెప్పారు. మహిళలంతా ముగ్గులు వేసి కూటమి విజయాన్ని పండుగలా నిర్వహించాలని సూచించారు. పేడ వెరగడే ఏడాది పేరుతో దీపాలు వెలిగించి టపాసులు కాల్చాలని, ఉత్సవాల ఫోటోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేద్దామని మనోహర్ జన సైనికులకు తెలిపారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తిరుమల తిరుపతి దేవస్థానంపై అసత్య ప్రచారాలు చేస్తున్న వైసీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి డీజీపీకి, ప్రభుత్వానికి లేఖలు రాశారు. టీటీడీ ప్రతిష్టను దిగజారుస్తున్న వైసీపీ నేతలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలన్నారు. గోశాలలో గోవుల మృతి అసత్య ప్రచారంతో పాటు ఇటీవల జరిగిన నమాజ్ ఘటనకు వైసీపీ నేతలే కారకులన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మారిన వైసీపీ నేతలు పనిగట్టుకుని కూటమి ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారన్నారని భానుప్రకాష్ రెడ్డి ఆక్షేపించారు. ఇలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానాల ప్రతిష్టతను దిగజార్చే విధంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. ఈ మధ్య టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గోశాల్లో గోవులు చనిపోతున్నాయని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని తీసుకురావడం జరిగింది. మొన్న నమాజ్ ఒక ముస్లిం వ్యక్తి వస్తే వారిని నమాజ్ చేసుకోమని చెప్పి వారే వీడియో తీసి వారే సోషల్ మీడియాకి లీక్ చేసి కొండ మీద భద్రత లేదని చెప్పి ఒక అసత్య ప్రచారాన్ని భక్తుల్లోకి తీసుకోవడం జరిగింది. నిన్న వెంకటేశ్వర స్వామి ఆలయం లోపల క్యూ లైన్ లో పాలు ఇవ్వట్లేదు, సరిగ్గా చూసుకోవట్లేదు భక్తులు అని చెప్పి అక్కడ
చైర్మన్ డౌన్ డౌన్, ఈఓ డౌన్ డౌన్ అని చెప్పి నినాదాలు చేయడం ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా టీటీడీని అడ్డం పెట్టుకుని వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారు. మొన్న గోశాల నుంచి నిన్న గోవిందర్ వరకు రావడం జరిగింది. నేను డీజీపీ గారికి లెటర్ రాయడం జరిగింది. దీని వెనకాల వ్యక్తులు ఐడెంటిఫై చేసి వారి మీద క్రిమినల్ చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్లాలని చెప్పి నేను డీజీపీ గారిని కోరాను. లెటర్ డీజీ ఇంటెలిజెన్స్ గారికి కూడా వారిద్దరికి నేను ఫార్వర్డ్ చేశాను. ఈశాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. 2 రోజుల వ్యవధిలో కురిసిన భారీ వర్షాలకు కొండచర్యలు విరిగిపడి 30 మంది మృతి చెందారు. గువాహటిలో 67 ఏళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఒక్కరోజే 11 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. 15 జిల్లాలపై వర్ష ప్రభావం ఉండగా సుమారు 78,000 మంది ప్రభావితులయ్యారు. ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కొండచర్యలు విరిగిపడి పదుల సంఖ్యలో మరణాలు సంభవించాయి. అసోం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్, మిజోరాం రాష్ట్రాల్లో ఆకస్మిక వర్షాలతో జనజీవనం స్తంభించింది. అరుణాచల్ ప్రదేశ్ ఈస్ట్ కమెంగ్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి కారు అదుపు తప్పి పక్కన ఉన్న 150 మీటర్ల లోయలో పడింది. ఈ ప్రమాదంలో 2 కుటుంబాలకు చెందిన 7 మరణించారు. లోయర్ సుబన్ సిరి జిల్లాలో కొండచర్యలు విరిగిపడి పొలంలో పనిచేస్తున్న 2 కూలీలు చనిపోయారు. అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అసోంలోని 15 జిల్లాలపై వరద ప్రభావం తీవ్రంగా ఉంది. 6 జిల్లాల్లో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలకు వరదలు సంభవించాయి. పలుచోట్ల కొండచర్యలు విరిగిపడ్డాయి. కామ్రూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో కొండచర్యలు విరిగిపడి 3 మహిళలు సహా 5 చనిపోయారు. గువాహటితో పాటు పలు పట్టణాల్లో రహదారులు చెరువుల్లా మారాయి. జనజీవనం స్తంభించింది. కరెంటు సరఫరా నిలిచిపోయింది. పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. 15 జిల్లాల్లోని సుమారు 78,000 మందిపై భారీ వర్షాల ప్రభావం పడినట్లు అధికారులు తెలిపారు. మణిపూర్లో ఏకధాటిగా కురిసిన వర్షాలకు 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వేలాది మంది ఇబ్బంది పడ్డారు. ఇంఫాల్ తూర్పు జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మిజోరం, మేఘాలయ, త్రిపుర, నాగాలాండ్లో కూడా భారీ వర్షాల కారణంగా పలువురు మరణించారు. వరద ప్రభావిత రాష్ట్రాల్లో సైన్యం, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయ చర్యలు చేపట్టాయి. సిక్కిం వరదల్లో చిక్కుకున్న విజయనగరం తహసీల్దార్ కుటుంబం సురక్షితంగా ఉంది. వారిని ప్రస్తుతం ఉన్న చోటు నుంచి రేపు మరో చోటుకు తరలించే అవకాశం ఉంది. ఏపీ భవన్ అధికారులు కలెక్టర్, ఎస్పీతో మాట్లాడి సాయం అందిస్తున్నారు. భారీ వర్షం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని సిక్కిం డీజీపీ తెలిపారు. దేశంలో ఒక్కొక్కరుగా పాకిస్తానీ గూఢచారులు బయటపడుతూ ఉండడంతో జాతీయ దర్యాప్తు సంస్థ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. ఎన్ఐఏ అధికారులు వేర్వేరు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేశారు. ఢిల్లీ, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, అసోం, పశ్చిమ బెంగాల్లో ఈ సోదాలు జరిగాయి. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని భావిస్తున్న అనుమానితుల నివాసాలు, కార్యాలయాల్లో దాడులు చేశారు. ఈ సందర్భంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను సీజ్ చేయడంతో పాటు కొన్ని రహస్య దస్త్రాల్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. పాక్ గూఢచార రాకెట్ ను నడిపిస్తున్న ఆపరేటర్ల సమాచారం తెలుసుకోవడానికి వాటిని విశ్లేషించనున్నట్లు తెలుస్తోంది. ఐఎస్ఐ కోసం పనిచేస్తున్న వారికి పాక్ నుంచి ఆర్థిక సాయం అందుతున్నట్లు ఎన్ఐఏ అధికారులు అనుమానిస్తున్నారు. సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్పై నిందలు మోపడం మానుకోవాలని పాకిస్తాన్కు భారత్ హితో పలికింది. పాకిస్తాన్ భూభాగంపై నుంచి నిరంతరాయంగా జరుగుతున్న సీమాంతర ఉగ్రవాదమే సింధు జలాల ఒప్పందం అమలుకు ఆటంకం కలిగిస్తోందని స్పష్టం చేసింది. తజికిస్తాన్లో హిమానీ నదాలపై జరిగిన ఐరాస ప్లీనరీ సమావేశాల్లో కేంద్ర పర్యావరణ శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ ప్రసంగించారు. సింధు జలాల ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటి వరకు పరిస్థితులు మారాయన్న మంత్రి ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదం సహా జనాభా, వాతావరణంలో మార్పులు తలెత్తాయని వివరించారు. అందుకే ఒప్పందాన్ని తిరిగి అంచనా వేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. 2 దేశాల మధ్య సద్భావన, స్నేహం అనే స్ఫూర్తితో ఒప్పందం కుదిరిందని, సింధు జలాల ఒప్పంద పీఠికలోనే ఉందని గుర్తు చేసిన కీర్తివర్ధన్ సింగ్ పాక్ సీమాంతర ఉగ్రవాదంతో ఆ స్ఫూర్తికి భంగం కలుగుతోందని చెప్పారు. కాగా ఇదే సమావేశంలో శుక్రవారం ప్రసంగించిన పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత్ రెడ్ లైన్ దాటుతోందని, రాజకీయ ప్రయోజనాల కోసం లక్షల మంది జీవితాల్ని అపాయంలో పడేస్తోందని వ్యాఖ్యానించారు.
ముస్లిం ఓటు బ్యాంకు కోసమే పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆపరేషన్ సింధూర్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. బెంగాల్ పర్యటనలో భాగంగా రాజర్హాట్లో నూతనంగా నిర్మించిన సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీని ఆయన ప్రారంభించారు. అనంతరం కోల్కతాలో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అమిత్ షా మమతా సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లిం ఓట్ల కోసమే దీదీ ఆపరేషన్ సింధూర్ వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారని విమర్శించారు. ఆపరేషన్ సింధూర్పై విమర్శలు చేయడం ద్వారా మహిళల్ని అవమానించారని మండిపడ్డారు. ఇటీవల జరిగిన ముర్షిదాబాద్ అల్లర్లలో టీఎంసీ నేతల హస్తం ఉందని అమిత్ షా ఆరోపించారు. అల్లర్లను కట్టడి చేసేందుకు బీఎస్ఎఫ్ బలగాల్ని పంపాలని ప్రయత్నిస్తే దీదీ సర్కారు అడ్డుకుని అల్లర్లను రెట్టింపు చేసిందని ఆక్షేపించారు. బంగ్లాదేశ్ అక్రమ వలసదారులకు సరిహద్దు ద్వారాలు తెరిచారని మండిపడ్డారు. బెంగాల్ను అన్ని రకాలుగా నాశనం చేసిన దీదీకి వచ్చే శాసనసభ ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని అమిత్ షా జోస్యం చెప్పారు. माँ माटी मानुष का नारा देकर ममता दीदी आई और उन्होंने ये महान बंग भूमि को आज घुसपैठ, भ्रष्टाचार, स्त्रियों पर अत्याचार, अपराध, बम धमाके और हिंदुओं के साथ दुराचार का केंद्र बनाकर रख दिया है. दुराचार का केंद्र. मेरी बात सुन लो, आपका समय अब समाप्त हो गया है. 26 में भारतीय जनता पार्टी की सरकार बनने वाली. दीदी हिम्मत हो तो हिंसा के बगैर, रेगिंग के बगैर चुनाव कराकर देखो. आपकी खुद की जमानत ये बंगाल की जनता जब्त कर लेगी. और मैं बंगाल की मातृशक्ति को भी अपील करने आया हूं. आने वाले चुनाव में ऑपरेशन सिंदूर पर सवाल उठाने वाली ममता जी को सिंदूर की कीमत बंगाल की माताएं बहनें जरा समझा दे. सिंदूर का अपमान करने का क्या मतलब है. జీఎస్టీ వసూళ్లు మే నెలలో 16.4% మేర పెరిగాయి. గత ఏడాది మే నెలలో 172,739 కోట్లు వసూలు కాగా గత నెలలో 2,12,100 కోట్లు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో సెంట్రల్ జీఎస్టీ ద్వారా 35,434 కోట్లు, స్టేట్ జీఎస్టీ ద్వారా 43,902 కోట్లు, ఐజీఎస్టీ ద్వారా 1,09,000 కోట్లు వసూలైనట్లు వివరించింది. వివిధ సెస్ల ద్వారా 12,879 కోట్లు వచ్చినట్లు పేర్కొంది. దేశీయ లావాదేవీల ద్వారా 1,50,000 కోట్లు, దిగుమతి సుంకాల ద్వారా 51,266 కోట్లు వచ్చినట్లు వివరించింది. దిగుమతి సుంకాల ద్వారా వచ్చిన జీఎస్టీలో 25.2% వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, తమిళనాడులో జీఎస్టీ వసూళ్లు 17 నుంచి 25% మేర పెరగ్గా గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 6% వరకు వృద్ధి నమోదు చేసినట్లు కేంద్రం తెలిపింది. గత ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయిలో 2,37,000 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూలైంది. ఆపరేషన్ సింధూర్పై సామాజిక మాధ్యమాల్లో తన భావాలను వెల్లడించే క్రమంలో ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన పూణే న్యాయ విశ్వవిద్యాలయ విద్యార్థిని శర్మిష్ఠా పనోలీకి కోల్కతాలోని స్థానిక కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. పోలీసులు ఆమెను జైలుకు తరలించారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయిన శర్మిష్ఠా పనోలీ ఆపరేషన్ సింధూర్పై స్పందించని బాలీవుడ్ నటుల్ని ఉద్దేశిస్తూ సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్ట్ చేసింది. అనంతరం ఓ యూజర్ పెట్టిన కామెంట్కు బదులిచ్చే క్రమంలో ఒక వర్గాన్ని కించపరుస్తూ పోస్ట్ చేసింది. దీనిపై తీవ్ర వ్యతిరేకత రావడంతో పోస్టును తొలగించి క్షమాపణ కోరింది. ఈ అంశంపై కోల్కతా పోలీసులకు ఫిర్యాదు అందగా ఆమెను గత నెల 30న అరెస్ట్ చేశారు. అటు శర్మిష్ఠ అరెస్టు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. సనాతన ధర్మాన్ని అపహాస్యం చేస్తూ మాట్లాడే టీఎంపీ ఎంపీలపై కోల్కతా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. దైవ దోషుణ్ణి ఎప్పుడూ ఖండించాల్సిందేనన్న పవన్ సెక్యులరిజం ఒకరికి రక్షణ కవచంగా మరొకరికి కత్తిలా ఉండకూడదని అన్నారు. పశ్చిమ బెంగాల్ పోలీసుల తీరును దేశమంతా గమనిస్తోందని ఎక్స్లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో చేసిన పోస్టు ఆధారంగా శర్మిష్ఠను అరెస్టు చేయడం సరికాదని డచ్ పార్లమెంట్ సభ్యుడు గీట్ వైల్డర్స్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఎంతో ధైర్యవంతురాలైన ఆమెను సాయం చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. దేశంలో కోవిడ్ వ్యాప్తి మెల్లమెల్లగా విస్తరిస్తోంది. ఇప్పటివరకు క్రియాశీల కేసుల సంఖ్య 3,758కి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళలో అత్యధికంగా 1,400 కేసులు నమోదైనట్లు పేర్కొంది. మహారాష్ట్రలో 485, ఢిల్లీ 436, గుజరాత్ 320, పశ్చిమ బెంగాల్ 287, కర్ణాటక 238, ఆంధ్రప్రదేశ్ 23, తెలంగాణలో 3 కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది కోవిడ్ సంబంధిత మరణాలు 28కి చేరినట్లు తెలిపారు. ప్రస్తుత వ్యాప్తికి కారణమైన కొత్త వేరియంట్లు ఒమిక్రాన్ జాతికి చెందిన ఉపరకాలుగా తేలినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది.